హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. మనం ఇండియన్ హిస్టరీలో క్లాసెస్ అని డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం కదా. అందులో భాగంగా ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది బుద్ధిజం, జైనిజం. ఈ జైన మతము, బౌద్ధ మతం అనేవి ఎలా పుట్టాయి, అసలు ఇవి రావడానికి గల ప్రధాన కారణాలేంటి. అప్పట్లో వైదిక మతం, మనకి వేదకాలం తర్వాత వైదిక మతం అనేది ఉండేది, హిందూ మతం ఎక్కువగా. అయితే హిందూ మతం ఉన్నప్పటికీ ఈ బౌద్ధ మతము, జైన మతం ఎందుకు వచ్చాయి, కొన్ని కారణాలు అయితే ఉంటాయి కదా. అంటే కొత్త మతాలు పుట్టడానికి గల కారణాలు ఏంటి, ఈ మతాల్లో ఉన్నటువంటి సిద్ధాంతాలు ఏంటి, ఎటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి, హిందూ మతానికి, జైన మతానికి, బౌద్ధ మతానికి సంబంధించినటువంటి సిద్ధాంతాల భేదాలు ఏమున్నాయి, తర్వాత ఈ మతాలను ఎవరు తీసుకొచ్చారు, అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏమున్నాయో మనం చూద్దాము. సో మొట్టమొదటిసారిగా మనం చూస్తే ఇక్కడ ఇవాళ మనం డిస్కస్ చేస్తున్నది బుద్ధిజము అండ్ జైనిజం. అంటే ఈ యొక్క బుద్ధిజం అంటే బౌద్ధ మతం అంటాం. ఏమంటాం? బౌద్ధ మతం. సో బౌద్ధ మతము, ఇంకోటి ఏంటి జైన మతం. సో జైన మతం మనం ఇప్పటికీ చూస్తూ ఉంటాం. సో బుద్ధిస్ట్ని, జైన్స్ని చూస్తూ ఉంటాం కదా. సో సొసైటీలో మనము బౌద్ధ మతంలో ఫాలో అయ్యేవారిని, జైన్స్ని చూస్తూ ఉంటాం కదా. వాళ్ళు ఈ మతానికి సంబంధించిన వాళ్ళు. ఈ బుద్ధిజం, జైనిజం అనేవి మేజర్ సెక్ట్స్ అనమాట. అంటే ఇక్కడ చూడండి, హెటరోడాక్స్ సెట్స్ దట్ ఎమర్జీ డ్యూరింగ్ ది పోస్ట్ వేదిక్ పీరియడ్. ఈ రెండు మతాలు ఎప్పుడు వచ్చాయంటే మనకి మలివేద కాలంలో. సో మలివేద కాలంలో అంటే మనకి వేదకాలం తర్వాత, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే వేదకాలం ఉంది కదా. సో ఈ వేదకాలం తర్వాత ఈ రెండు మతాలు పుట్టాయి. సో వేదకాలం తర్వాత ఈ రెండు మతాలు అనేవి పోస్ట్ వేదిక్ ఎరాలో, ఈ యుగంలో అంటే వేదకాలం తర్వాత ఇవి చాలా పెద్ద మతాలుగా ఎమర్జ్ అయ్యాయి అనమాట. ఎంతగా అంటే ఈ బౌద్ధ మతం అనేది ఒకానొక టైంలో హిందూ మతం కంటే ఎక్కువ పెద్దగా ఆదరణ పొందింది. పెద్ద పెద్ద చక్రవర్తులు, రాజులు, రాణులు, పట్టపురాణులు, మహారాణులు, మోంగ్స్ అంతా బౌద్ధ మతంలో చాలా పెద్ద మతం ఉండేదన్నమాట. అలానే జైన మతంలో కూడా, ఎస్పెషల్లీ మౌర్యుల కాలంలో. ఇలా ఈ మతాలు కూడా ప్రజల యొక్క ఆదరణ బాగా పొందాయన్నమాట. అందువల్ల బాగా వ్యాప్తి చెందాయి. ఇవి ఎప్పుడు వచ్చాయంటే వేదకాలం తర్వాత వీటి యొక్క ప్రాచుర్యం, ఆదరణ అనేది చాలా పెరిగిందనమాట. అయితే ఏంటి రీజన్స్ ఫర్ ది బర్త్ ఆఫ్ న్యూ రిలీజియన్స్, అసలు కారణాలు ఏంటి, కొత్త మతాలు భారతదేశంలో పుట్టడానికి గల కారణాలు ఏంటి ఏంటి ఇప్పుడు వైదిక మతం ఉంది, ఆల్రెడీ హిందూ మతం ఉంది, మళ్ళీ కొత్త మతాలు పుట్టడానికి గల కారణాలు ఏంటి అంటే వైదిక మతంలో ఏవో నచ్చనివి ఉంటాయి, నచ్చనివి ఉండొచ్చు, ఇక్కడ నచ్చేవి ఉండొచ్చు అనమాట. అంతే కదా. ఇప్పుడు మనము ఒక 2 షాప్స్ ఉన్నాయనుకోండి, మనకు నచ్చిన షాప్స్కి వెళ్తాం, ఎందుకంటే ఈ షాప్ కంటే కూడా ఇది చాలా క్వాలిటీగా ఉంటుంది, మనకు అనుకూలంగా ఉంటుందని. ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా ప్రజలు, సామాన్య ప్రజలకి ఈ బౌద్ధ మతం, జైన మతం అనేవి చాలా అనుకూలంగా అనిపించాయి అనమాట. సామాన్య ప్రజల కోసమే ఈ మతాలు వచ్చాయనే భావన వచ్చింది. మనం చూద్దాం. ఫస్ట్ మనం చూస్తే రీజన్స్లో, కారణాల్లో మొట్టమొదటి రీజన్, ద ఫస్ట్ రీజన్ ఏంటంటే డామినెన్స్ ఆఫ్ బ్రాహ్మిన్స్ అనమాట. సో డామినెన్స్ ఆఫ్ బ్రాహ్మిన్స్. సో డామినెన్స్ ఆఫ్ బ్రాహ్మిన్స్. సో డామినెన్స్ ఆఫ్ బ్రాహ్మిన్స్ అంటే బ్రాహ్మణుల ఆధిపత్యం. బ్రాహ్మణుల ఆధిపత్యం. సో సొసైటీలో బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం పెరిగిపోయింది. వర్ణ సిస్టమ్ ఉంది. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యాసు, శూద్రులని, పంచములని కొంతమందిని అంటరానితనంగా చూస్తూ ఉన్నారు ఈ వైదిక మతంలో. ఇప్పుడు ఇక్కడ బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం పెరిగిపోయింది. ఎందుకంటే బ్రాహ్మణుల ఆధిపత్యం పెరగడానికి ప్రధాన కారణాలు రిచువల్స్ అంటే ఆచారాలు. వైదిక మతంలో ఆచారాలు పెరిగిపోయాయి. రిచువల్స్ అంటే సాక్రిఫైజెస్, దానాలు, ఇట్లాంటివి పెరిగిపోయాయి. బ్రాహ్మణులకి ఈ రాజ్యంలో ఎక్కువ మంది రాజులు కానీ చక్రవర్తులు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అంటే ఓవరాల్గా సమాజం మొత్తంలో కూడా బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం పెరిగిపోయింది. బ్రాహ్మణులు ఏది చెబితే అదే జరుగుతుంది. సో దీంతో సామాన్య ప్రజలు విసిగిపోయారు. ఈవెన్ చక్రవర్తులు కూడా, క్షత్రియాస్ కూడా. ఇప్పుడు బౌద్ధ మతాన్ని స్థాపించిన గౌతమ బుద్ధుడు, జైన మతంలో ఉన్నటువంటి వర్తమాన మహావీరుడు, వీరంతా క్షత్రియులు. ఈ బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యానికి అగైనెస్ట్గా వచ్చిన క్షత్రియులు స్థాపించిన మతాలే ఈ బౌద్ధ మతం, జైన మతం. కాబట్టి బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యానికి వ్యతిరేకంగా పుట్టిన మతాలే ఇవన్నమాట. అవునా కాదు? ఇంకోటి వచ్చేసి సెకండ్ చూడండి, ఇది కూడా డామినెన్స్ ఆఫ్ సాంస్క్రిట్. సో డామినెన్స్ ఆఫ్ సాంస్క్రిట్ అంటే సంస్కృత ఆధిపత్యం. సంస్కృతం యొక్క భాష ఆధిపత్యం పెరిగిపోయింది.
సంస్కృత భాష అనేది ఎల్లైటి భాషగా మారిపోయింది. అంటే పెద్ద పెద్ద వ్యక్తులు మాత్రమే మాట్లాడగలిగే భాష, మిగతా వాళ్ళు నేర్చుకోకూడదు. ఇప్పుడు వేదాలు ఉన్నాయి, వేదాలని బ్రాహ్మణులు మాత్రమే నేర్చుకోవాలి, వేద జ్ఞానాన్ని బ్రాహ్మణులు మాత్రమే పొందాలి, మిగతా వాళ్ళకి లేదు, శూద్రులకు లేదు. ఇటువంటి కాన్సెప్ట్స్ అనమాట. మనకు కొన్ని ఉంటాయి, ద్విజ అని చెప్పేసి మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. ద్విజ, సో ద్విజ, ద్వి అంటే రెండు, జ అంటే జననం. ద్విజ అంటే 2 సార్లు పుట్టడం. ఒకటి తల్లిదండ్రులకు పుడతాము, ఇంకోటి గురువుకు పుడతాము. గురువు దగ్గర విద్యను అభ్యసించి కొత్త జన్మను మనం తీసుకొస్తున్నాం అంటూ చెప్తారనమాట. అయితే ఇక్కడ ద్విజ కాన్సెప్ట్ అనేది ఈ వర్ణ సిస్టంలో శూద్రులకి వీళ్ళకి లేదు, ఓన్లీ బ్రాహ్మణులకు మాత్రమే ఉంది. కాబట్టి సరైనటువంటి జ్ఞానాన్ని పొందే అవకాశం కూడా శూద్రులకు లభించలేదు. ఇంకోటి ఉపనయనం, ఉపనయనం అంటాం. ఉపనయనం, సో ఉపనయనం అంటే ఏంటి? సాక్రెడ్ థ్రెడ్ అనమాట. సో ఇప్పుడు బ్రాహ్మణులు వాళ్ళు వేసుకుంటారు సాక్రెడ్ థ్రెడ్, అది మిగతా శూద్రులకు వీళ్ళకి లేదు. కాబట్టి ఇక్కడ జ్ఞానాన్ని కానీ, చదువుకునే విధానాన్ని కానీ, సంస్కృతాన్ని అలవర్చుకునే విధానం, ఇవన్నీ కూడా శూద్రులకి సరైనటువంటి అనుకూలంగా లేవనమాట. సో దీంతో సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఒకటి డామినెన్స్ ఆఫ్ సాంస్క్రిట్, డామినెన్స్ ఆఫ్ బ్రాహ్మిన్స్. బ్రాహ్మిన్స్ యొక్క మాట చెల్లేది సొసైటీలో. ఇంకొకటి రిచువల్స్ అండ్ సాక్రిఫైజెస్. పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాదులు చేయాలంటే సామాన్య ప్రజలు అవుతుందా? కాదు. మూఢనమ్మకాలు, బ్లైండ్ బిలీఫ్స్, మీరు ఇలా చేయకుంటే ఇలా జరుగుతుంది, కానీ అవి చేసేంత అఫోర్డ్నెస్ లేదు. సామాన్య ప్రజలు అవి చేయలేరు. పెద్ద యజ్ఞం చేయాలి, లేకుంటే మీకు ఇలా జరుగుతుందంటే భయంతో చేయాలి, అప్పులు తెచ్చేసుకుంటారు. అటువంటి రిచువల్స్, ఇవన్నీ డామినెన్స్ పెరిగిపోయింది, బ్రాహ్మణుల ఆధిపత్యం. దీంతో సామాన్య ప్రజల్లో విసిగెత్తిపోయారు. సంస్కృత భాషను మేము చదవకూడదంటారు, మమ్మల్ని అంటరానితనంగా చూస్తున్నారు, శూద్రులంటే చివరి వర్ణము పంచములుగా చూస్తున్నారు. సో ఇలా సామాన్య ప్రజలు చాలా విసిగిపోయారనమాట. అర్థమైందా? కాబట్టి ఒకటి డామినెన్స్ ఆఫ్ బ్రాహ్మిన్స్, డామినెన్స్ ఆఫ్ సాంస్క్రిట్, ఈ రెండు ప్రధానంగా ప్రజల్లో ఒక విసుగు తీసుకొచ్చాయన్నమాట. విసిగిపోయారు ప్రజలు. ఇటువంటి విసిగిపోయిన తరుణంలో పుట్టినటువంటి మతాలే ఈ బౌద్ధ మతం, జైన మతం. ఈ మతాలు అవలంబించేటువంటి సిద్ధాంతాలు సామాన్య ప్రజల కోసమే ఈ రెండు మతాలు పుట్టాయనే భావన ప్రజల్లో కలిగింది. జైన మతం కంటే కూడా బౌద్ధ మతం భారతదేశంగా కాకుండా మిగతా దేశాలకు కూడా వ్యాప్తి చెందింది. భారతదేశంలో పుట్టేటువంటి బౌద్ధ మతం ఇవాళ స్టిల్ టుడే ఎన్ని దేశాల్లో ఉందో చూడండి. ఎందుకు ఈ మతాలు సామాన్య ప్రజలకు అనుకూలంగా వెళ్ళాయంటే చూద్దాం. ఇక్కడ చూడండి, బౌద్ధ మతం, జైన మతం. బౌద్ధ మతంలో భాష ఏంటి? పాలీ భాష. సో పాలీ భాష అంటే సామాన్యుల భాష, కామన్ పీపుల్ లాంగ్వేజ్ ఆఫ్ కామన్ పీపుల్. సామాన్య ప్రజలు మాట్లాడే భాషే పాలీ భాష. కాబట్టి సామాన్య ప్రజలు ఏది కోరుకుంటున్నారో అది బౌద్ధ మతంలో ఉంది. నెక్స్ట్, బౌద్ధ మతంలో వర్ణ వ్యవస్థ లేదు, అందరూ సమానమే. వర్ణ వ్యవస్థ, వివక్షత, ఎటువంటి డిస్క్రిమినేషన్ లేదు. పాలీ భాష, వర్ణ వ్యవస్థ లేదు. అలానే జైన మతం కూడా ప్రాకృతం భాష, అది కూడా సామాన్యుల భాషే, ప్రాకృతము పాలి. ఇంకోటి ఇక్కడ ఎటువంటి రిచువల్స్, ఇటువంటి సాక్రిఫైస్ లేవు. ఇలా అనమాట. ఈ విధంగా ప్రతి ఒక్కటి ఈ మతాల్లో ఉండే సిద్ధాంతాలన్నీ కూడా సామాన్య ప్రజలకి బాగా అనుకూలంగా ఉన్నాయన్నమాట. సో అందువల్ల అందరూ కూడా బౌద్ధ మతం వైపు, జైన మతం వైపు వచ్చారు. ఈ మతాలు పుట్టడానికి గల కారణాలు కూడా ఇవే అనమాట. డామినెన్స్ ఆఫ్ బ్రాహ్మిన్స్, డామినెన్స్ ఆఫ్ సాంస్క్రిట్, రెండు విషయాలు. ఇంకా మనం చూస్తే బ్లైండ్ బిలీఫ్స్ అనమాట. సో బ్లైండ్ బిలీఫ్స్ అంటారు, లేదా మనకి మూఢనమ్మకాలు, ఈవిల్ ఫోర్సెస్ లాంటివి కొన్ని అనమాట. మూఢనమ్మకాలు, రిచువల్స్ చేయాలి, పెద్ద పెద్ద పూజలు, కైంకర్యాలు చేయాలి. అవన్నీ పెద్ద పెద్ద రాజులకి, చక్రవర్తులకి, పెద్ద పెద్ద వ్యాపారులకి వాళ్ళు అఫోర్డ్ చేయగలరు, వాళ్ళకి స్తోమత ఉంటుంది. కానీ సామాన్య ప్రజలు చేయలేరు. కాబట్టి ఈ పోస్ట్ వేదిక అనమాట. మలివేద కాలం నుంచి ఈ బ్రాహ్మణులు, సంస్కృతము, ఇటువంటి కైంకర్యాలు, పూజలు, యజ్ఞయాగాదులు, ఈ డామినెన్స్ పెరగడం వల్ల సామాన్యులు బలైపోయారు. ఆ సామాన్యుల కోసం ఈ బౌద్ధ మతం, జైన మతం అనేవి పుట్టాయన్నమాట. వీటికి ఆదరణ చాలా పెరిగింది. సామాన్య ప్రజలందరినీ సమానంగా చూసింది. ఇక్కడ వర్ణ వ్యవస్థ లేదు, క్యాస్ట్ సిస్టమ్ లేదు, ఎటువంటి వివక్షత, డిస్క్రిమినేషన్ లేదు, అందరూ సమానమనే భావన వచ్చిందనమాట. సో అక్కడి నుంచి పుట్టినవి ఈ మతాలు, జైన మతము, బౌద్ధ మతం. అయితే ఈ రెండు మతాల్లో ముందు పుట్టింది మాత్రం జైన మతం. సో జైన మతం ఫస్ట్ అనమాట. ఫస్ట్ జైన మతము, తర్వాత సెకండ్ వచ్చేసి ఈ బౌద్ధ మతం పుట్టింది. ఈ జైన మతం ఎంత ఓల్డ్ అంటే మనకి జైన మతంలో మొత్తం 24 మంది తీర్థంకరులు ఉంటారు.
సో జైన మతంలో 24 తీర్థంకరాస్ ఉంటారు. ఈ 24 తీర్థంకర వర్తమాన మహావీరుడు ఎవరంటే వర్తమాన మహావీరుడు. ఈ టైంలోనే మనకి గౌతమ్ బుద్ధుడు కూడా ఉన్నాడు. సో ఈ విధంగా ఈ బౌద్ధ మతం జైన మతం అనేవి పుట్టాయన్నమాట. రెండు మతాలు కూడా ఈ యొక్క బ్రాహ్మణుల ఆధిపత్యము, సంస్కృతం యొక్క ఆధిపత్యము, మూఢనమ్మకాలు, రిచువల్స్, ఆచారాలు, ఇటువంటి వాటికి అగైనెస్ట్గా పుట్టిందే ఇవన్నమాట. అంటే సంస్కృతం అనేది పెద్దల భాషగా మారిపోయింది, సామాన్య ప్రజలకి లేదనమాట. ఈ పాలి ప్రాకృతం అనేవి ఎప్పుడు వచ్చాయో అన్టచబిలిటీ లేకుండా, వివక్షత లేకుండా ఈ బౌద్ధ మతం జైన మతం రావడం వల్ల ప్రజలకి చాలా అనుకూలంగా అనిపించి అవి బాగా ఆదరణ పొందాయన్నమాట. అయితే ఇప్పుడు మనము మొదటగా బౌద్ధ మతం గురించి డిస్కస్ చేసుకుందాము, తర్వాత జైన మతం గురించి చూద్దాం. ఓకేనా? మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బౌద్ధ మతం నుంచి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. సో వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. ఈ పోటీ పరీక్షల్లో ఈ బౌద్ధ మతం జైన మతానికి సంబంధించి ఎలాంటి అంశాలు ఎక్కువగా అడుగుతారు అవన్నీ కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం. సో మొట్టమొదటిగా మనము బౌద్ధ మతం గురించి చూద్దాం. సో బౌద్ధ మతం గురించి డిస్కస్ చేసుకుందాము, తర్వాత జైన మతం గురించి చూద్దాం. సో బౌద్ధ మతం అనేది ఎలా పుట్టింది, పుట్టడానికి గల కారణాలు ఏంటి, ఈ మతాన్ని ఎవరు స్థాపించారు, అందులో ఎటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి, ఎన్ని రకాల శాఖలు ఉన్నాయి, బౌద్ధ మతంలో ఎన్ని రకాల శాఖలు ఉన్నాయి, బౌద్ధ మతం యొక్క సాహిత్యం ఏముంది, బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ఆర్కిటెక్చర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఏముందో మొత్తం ప్రతి అంశం కూడా పోటీ పరీక్షలకు ఎలా అవసరం అలా మనం డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ మనం డిస్కస్ చేసుకునేది బౌద్ధ మతం. సో ఏంటి బౌద్ధ మతం? సో బౌద్ధ మతం, బుద్ధిజం. ఈ బౌద్ధ మతం అనేది ఎలా పుట్టిందో మనకు తెలుసు కదా. ఎక్కువగా బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యము, సంస్కృతం యొక్క ఆధిపత్యము, మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, వీటన్నిటికీ అగైనెస్ట్గా పుట్టిందే బౌద్ధ మతం. ఈ వేదకాలం తర్వాత బ్రాహ్మణుల ఆధిపత్యం పెరిగిపోయింది. సో బ్రాహ్మణుల యొక్క మాటే చెల్లుతుందన్నమాట. సో ఇటువంటి టైంలో సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులకి వాళ్ళ కోసం వచ్చిన మతమే బౌద్ధ మతము. అందుకే బౌద్ధ మతాన్ని ఏమంటారంటే సామాన్యుల మతం అని చెప్పేసి పిలుస్తారు. కామన్ పీపుల్, రిలీజన్ ఆఫ్ కామన్ పీపుల్ అంటారు. అయితే ఈ బౌద్ధ మతాన్ని ఎవరు తీసుకొచ్చారంటే మనకి గౌతమ్ బుద్ధుడు. సో గౌతమ్ బుద్ధుడు ఈ యొక్క బౌద్ధ మతాన్ని స్థాపించాడు. ఎవరంటే గౌతమ బుద్ధుడు. కాబట్టి బౌద్ధ మతం యొక్క స్థాపకుడు ఎవరంటే గౌతమ బుద్ధుడు. సో గౌతమ బుద్ధుడు ఇక్కడ మనకు కనిపిస్తున్నా కదా ఇమేజ్లో, ఈయన గౌతమ బుద్ధుడు ఈ బౌద్ధ మతాన్ని స్థాపించడం జరిగింది. అయితే గౌతమ బుద్ధుడిని చాలా పేర్లతో పిలుస్తారు, డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు. మీరు టిబెట్ వెళ్ళారంటే ఒక నేమ్ ఉంటుంది, సిక్కిం కావచ్చు, టిబెట్ ఆ ప్రాంతంలో ఒక పేరు ఉంటుంది, జపాన్, కొరియాలో, చైనాలో ఒక పేరు ఉంటుంది, థాయిలాండ్, ఆగ్నేయాసియా దేశాలు ఒక పేరుతో పిలుస్తారు. మన సౌత్ ఇండియా వైపు, ఈస్టర్న్ ఇండియా వైపు డిఫరెంట్ నేమ్స్ ఉంటాయన్నమాట. సో కాబట్టి గౌతమ బుద్ధుని ఏమని పిలుస్తారంటే మొదటి సిద్ధార్థ అంటారు. సిద్ధార్థ అనేది మొదటి నుంచి ఆయన పేరు అనమాట, సిద్ధార్థ. సో సిద్ధార్థ ఒకటి. శాక్యముని. సో శాక్యముని, ఈయన శాక్య క్లానికి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట, శాక్యముని. ఇంకోటి తథాగత అని కూడా పిలుస్తారు. ఇది ఎస్పెషల్లీ మనకి టిబెట్ రీజియన్లో, సో టిబెట్ ప్రాంతంలో, టిబెట్, సిక్కిం ఆ ప్రాంతంలో తథాగత అని పిలుస్తారు. ఎవరిని? గౌతమ్ బుద్ధుడిని. కాబట్టి శాక్యముని అన్న, సిద్ధార్థ అన్న, తథాగత అన్న కూడా గౌతమ్ బుద్ధుని యొక్క నేమ్స్ అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు, తథాగత శాక్యముని ఎవరిని పిలుస్తారంటే గౌతమ్ బుద్ధునే పిలుస్తారనమాట. తథాగత అనేది ఎస్పెషల్లీ మనకి టిబెట్ రీజియన్లో పిలుస్తారు ఆ విధంగా. ఇంకా మనం చూస్తే ఈయన శాక్య క్లానికి సంబంధించిన వ్యక్తి అనమాట. శాక్య తెగకి సంబంధించిన వ్యక్తి. ఎవరు? గౌతమ్ బుద్ధుడు. అంటే శాక్య అనేది వంశం, క్షత్రియ వంశం అనమాట. క్షత్రియులు. గౌతమ్ బుద్ధుడి యొక్క తండ్రి ఒక పెద్ద చక్రవర్తి. క్షత్రియులు వాళ్ళు ఏదో పేద కుటుంబం నుంచి రాలేదు. ఆయన పేద కుటుంబం నుంచి వచ్చి పేద ప్రజల కోసం పనిచేయలేదు, ఒక గొప్ప కుటుంబం నుంచి వచ్చి పేద ప్రజల కోసం పనిచేశారు. అంటే ఎంత గొప్పవాడో చూడండి, అర్థమైందా? సో ఇలా ఆయన రాజభోగాలు, పెద్ద పెద్ద మనకి ఉంటాయి కదా లగ్జరీస్ అన్ని కూడా వదులుకొని సామాన్య ప్రజల కోసం ఒక సన్యాసిలా ఉన్నాడు గౌతమ్ బుద్ధుడు. అర్థమైందా? సో కాబట్టి ఆయన శాక్య తెగకి సంబంధించిన వాడు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు, గౌతమ్ బుద్ధుడు ఏ తెగకి సంబంధించిన వ్యక్తి అంటే శాక్య క్లాన్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఈయన ఒక బర్త్ ప్లేస్, ఎక్కడ జన్మించాడు అంటే లుంబిని అనమాట. సో లుంబిని అనే ప్రాంతంలో జన్మించాడు. లుంబిని అనేది ఎక్కడ ఉందంటే మనకి కపిలవస్తు అనే కింగ్డమ్ దగ్గర ఉంటుంది. కపిలవస్తు అనేది రాజధాని అనమాట. కపిలవస్తు అనేది క్యాపిటల్ ఆఫ్ ది శాక్య రిపబ్లిక్. అంటే శాక్య అనేది ఒక పెద్ద రాజ్యం అయితే ఈ కపిలవస్తు అనేది రాజధాని.
ఆ శాక్య సామ్రాజ్యానికి రాజధాని ఏంటంటే కపిలవస్తు. ఈ కపిలవస్తు దగ్గర ఉన్న ప్రాంతమే లుంబిని. కాబట్టి గౌతమ బుద్ధుడు జన్మించిన ప్రదేశం ఏంటంటే లుంబిని అనమాట. అది భారతదేశంలో ఉందా అంటే అబ్సల్యూట్లీ నో, అది నేపాల్లో ఉంటుంది. కాబట్టి లుంబిని అనే ప్రాంతం, ఈ కపిలవస్తు ప్రాంతం ఎక్కడ ఉందంటే నేపాల్. గౌతమ బుద్ధుడు పుట్టినటువంటి ఈ లుంబిని ప్రాంతం ఎక్కడుందంటే నేపాల్లో ఉంటుంది. సో నేపాల్ దేశంలో ఉంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. కాబట్టి గౌతమ బుద్ధుడు జన్మించినటువంటి ఈ లుంబిని ప్రాంతం నేపాల్ దేశంలో ఉంటుంది. ఇది నియర్ టు ది కపిలవస్తు. కపిలవస్తు వాజ్ ది క్యాపిటల్ ఆఫ్ శాక్య కింగ్డమ్ అనమాట. ఈ శాక్య రాజవంశం, శాక్య ప్రాంతాన్ని పరిపాలించే రాజే ఎవరంటే గౌతమ బుద్ధుడి యొక్క తండ్రి అనమాట. సో అర్థమైంది ఇంతవరకు. తర్వాత ఇంతవరకు మీకు తెలుసు కదా, ఆయన జన్మించిన ప్రాంతం వచ్చేసి లుంబిని, అది నేపాల్ దేశంలో ఉంటుంది. వీళ్ళు ఏ వంశానికి చెందిన వాళ్ళు అంటే శాక్య వంశానికి చెందిన వాళ్ళు. శాక్య తెగ అంటే శాక్య వంశానికి చెందిన వాళ్ళు. ఆ శాక్య రాజ్యాన్ని పరిపాలించే రాజే గౌతమ బుద్ధుడి యొక్క తండ్రి అనమాట. గౌతమ బుద్ధుడిని సిద్ధార్థ, తథాగత, శాక్యములని కూడా పిలుస్తారు. ఓకేనా, ఇంతవరకు క్లియర్ కదా. నెక్స్ట్ అసలు ఆయన యొక్క పర్సనల్ డీటెయిల్స్ చూద్దాం. గౌతమ బుద్ధుడి యొక్క తండ్రి కావచ్చు, ఆయన యొక్క సతీమణి, పిల్లలు కావచ్చు, ఆయనకు గురువులు ఎవరున్నారు, ఇవన్నీ చిన్న ఫ్యాక్ట్స్ లాగా చూద్దాం. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏది కూడా ప్రిడిక్ట్ చేయలేం. ఒక్కోసారి ఫ్యాక్ట్స్ కూడా స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్లో అడగొచ్చు అనమాట. వీళ్ళ యొక్క ఫాదర్ అనమాట. ఫాదర్ వచ్చేసి ఎవరంటే శుద్ధోదనుడు, తండ్రి. శుద్ధోదనుడు వచ్చేసి తండ్రి అనమాట. తండ్రి ఎవరంటే శుద్ధోదనుడు. మదర్, తల్లి ఎవరంటే తల్లి, గౌతమ బుద్ధుడి యొక్క తల్లి. సో గౌతమ బుద్ధుడి యొక్క తల్లి వచ్చేసి మహామాయ. సో మహామాయ వచ్చేసి తల్లి, తండ్రి వచ్చేసి శుద్ధోదనుడు. అయితే ఇక్కడ ఈ శుద్ధోదనుడు ఎవరంటే శాక్య రాజధానికి రాజు అనమాట, చక్రవర్తి. శాక్య రాజ్యానికి, సామ్రాజ్యానికి చక్రవర్తి. ఈ మహామాయ ఎవరంటే కోశల దైనేస్తి అనమాట. కోశల రాజ్యాన్ని పరిపాలించే యువరాణి ఆమె. ఆ యువరాణిని శుద్ధోదనుడు పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరికి పుట్టిన సంతానమే గౌతమ బుద్ధుడు. కాబట్టి మహామాయ ఎవరంటే కోశల దైనేస్తి అనమాట. కోశల వంశానికి చెందిన ఆమె, కోశల వంశం. మరి శుద్ధోదనుడు శాక్య వంశానికి చెందినవాడు. శుద్ధోదనుడు శాక్య వంశం, అందుకే గౌతమ బుద్ధుడు కూడా శాక్య వంశానికి చెందినవాడు. అంతే కదా, మన ఫాదర్ పేరే పెట్టుకుంటాం, ఇంటి పేరు. మనము మదర్ పేరు పెట్టుకోము కదా, ఫాదర్ ఇంటి పేరే పెట్టుకుంటాం. కాబట్టి శుద్ధోదనుడు శాక్య వంశానికి చెందినవాడు, ఇంక్లూడింగ్ గౌతమ బుద్ధ. నెక్స్ట్ ఈ యొక్క మహామాయ వచ్చేసి కోశల వంశానికి చెందిన ఆమె. వీళ్ళిద్దరికి పుట్టిన సంతానమే గౌతమ బుద్ధుడు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ మహామాయ చనిపోతుంది. గౌతమ బుద్ధుడు చిన్నతనంలోనే తల్లి చనిపోతుంది అనమాట. తల్లి చనిపోతే వాళ్ళ యొక్క ఆంటీ అనమాట, అంటే మన పెద్దమ్మ అంటాం కదా, ఆమె పెంచుతుంది. ఆమె ఎవరంటే ప్రజాపతి గౌతమి. ప్రజాపతి గౌతమి అనే ఒక ఆమె, ప్రజాపతి గౌతమి. సో ప్రజాపతి గౌతమి అనే ఆమె చిన్నప్పటి నుంచి పెంచుతుంది ఎవరిని? గౌతమ బుద్ధుడిని. సిద్ధార్థ అనే పేరు అనమాట, ఆయన పేరు సిద్ధార్థ అనే పేరు. చిన్నప్పటి నుంచి గౌతమ బుద్ధుడు చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో వాళ్ళ యొక్క పెద్దమ్మ పెంచుతుందన్నమాట. పెంచడంతో మ్యాటర్నల్ ఆంట్ అనమాట. సో మ్యాటర్నల్ ఆంట్ అంటే ఏంటంటే మేనత్త. మనకి మ్యాటర్నల్ ఆంట్ అంటాం కదా, సో అంటే మదర్ తరపున అనమాట, మదర్ తరపున వాళ్ళు. సో పెంచుతుంది ప్రజాపతి గౌతమి. అందువల్ల మనం ఏమంటామంటే గౌతమ బుద్ధ అంటాం. బుద్ధ అంటే టీచర్ అని చెప్పేసి అర్థం. ఆయన మోక్షం పొందిన తర్వాత టీచర్ అవుతారు కదా, అందరికీ ఉపన్యాసాలు ఇస్తారు, అందుకు బుద్ధుడు అంటాం. కాబట్టి గౌతమి అని ఎందుకు వచ్చిందంటే గౌతమ అని వాళ్ళ యొక్క పెంచిన తల్లి, అంటే పెంచిన తల్లి కాబట్టి ప్రజాపతి గౌతమి, ఆ పేరుతో గౌతమ బుద్ధుడు అని చెప్పేసి పిలుస్తాం. సో క్లారిటీ కదా ఇంతవరకు. ఇలా అనమాట, ఆయన చిన్నతనంలో తల్లి చనిపోవడంతో ప్రజాపతి గౌతమి పెంచుతుంది. సో ఇక్కడ మన అందుకే ఆయన పేరు వచ్చేసి గౌతమ అని వస్తుంది. వైఫ్ అనమాట, భార్య, ఆయన యొక్క సతీమణి. గౌతమ బుద్ధుడి యొక్క భార్య ఎవరంటే యశోధర. గౌతమ బుద్ధుడి యొక్క భార్య వచ్చేసి యశోధర. వీళ్ళకి ఒక కొడుకు కూడా ఉంటాడు, కుమారుడు. గౌతమ బుద్ధుడికి ఒక కుమారుడు కూడా ఉంటాడు. ఆ కుమారుడు పేరు వచ్చేసి ఏంటంటే రాహుల్. సో రాహుల్ వచ్చేసి రాహుల్ అంటాం. రాహుల్ ఎవరంటే గౌతమ బుద్ధుడి యొక్క కుమారుడు. గౌతమ బుద్ధుడి యొక్క సతీమణి యశోధర, ఇద్దరికి పుట్టిన సంతానమే రాహుల్. సో వీళ్ళు చాలా పెద్ద చక్రవర్తులు. శుద్ధోదనుడు గౌతమ బుద్ధుడి యొక్క తండ్రి శాక్య సామ్రాజ్యానికి అతిపెద్ద చక్రవర్తి. అంటే రాజభోగాలు ఉన్నాయి గౌతమ బుద్ధుడికి. ఆయన ఏదో ప్రజల కోసం బయటికి వెళ్ళి చేయాల్సిన పని లేదు. అంతఃపురంలోనే లగ్జరీస్ ఉన్నాయన్నమాట. ఆయన ఏది కోరుకుంటే అది ఉంది ఆయన దగ్గర గౌతమ బుద్ధుడికి. సో రాజులు కుర్రాడు కదా, ఆయనకి రాజభోగాలు ఉంటాయి, ఏది కావాలన్నా ఆయనకు ఉంటుంది. సతీమణి ఉంది, పిల్లలు ఉన్నారు, సో కొడుకున్నాడు,
తండ్రి, పెద్ద సామ్రాజ్యము, సైన్యం అన్నీ ఉన్నాయి, లగ్జరీస్ మొత్తం ఉన్నాయన్నమాట గౌతమ్ బుద్ధుడు ఆయన ఒక అంతఃపురంలో. ఓకేనా? ఇక్కడ చూడండి, ఆయన ఒక టీచర్స్ అనమాట, గురువులు. గౌతమ్ బుద్ధుడికి ఎటువంటి గురువులు? ఈ కాలంలో వీళ్ళు చాలా ఫేమస్ గురువులు అనమాట. మనకి వర్తమాన మహావీరుడికి కూడా వీళ్ళ గురువులు ఉంటారు. సో వాళ్ళు ఎవరంటే అలారా కామ, నెక్స్ట్ వచ్చేసి ఉద్రక రామపుత్ర. వీళ్ళిద్దరు గురువులు అనమాట. ఎవరు? గౌతమ్ బుద్ధుడి యొక్క గురువులు. ఎవరంటే అలారా కామ, రామపుత్ర అనే వాళ్ళు గౌతమ్ బుద్ధుడి యొక్క గురువులు. అంటే ఆయన చిన్నతనం నుంచి ఆయన గురువులు అనమాట. గౌతమ్ బుద్ధుడు నేర్చుకున్నటువంటి గురువులు. మనకు ఉంటారు కదా గురువులు, టీచర్స్. అలానే ఇంతవరకు మీకు అర్థమైంది కదా? ఏమర్థమైంది? గౌతమ్ బుద్ధుడు ఒక చక్రవర్తి యొక్క కుమారుడు, అతిపెద్ద సామ్రాజ్యంలో ఆయన లగ్జరీస్ అనే అనుభవిస్తున్నాడు. ఆయన ఇంకా రాజ్యంలో అంతఃపురాన్ని దాటి బయటికి రాలేదు, అంతఃపురంలో ఉన్నాడు. ఏమనుకున్నాడు? అంతఃపురంలో ఇంత లగ్జరీగా ఉందంటే మన సామ్రాజ్యం మొత్తం కూడా ఇలానే ఉంటుందని చెప్పేసి ఆయన భావించాడు గౌతమ్ బుద్ధుడు. కానీ ఇక్కడ ఆయన ఒక లైఫ్ అనే టర్నింగ్ పాయింట్ అనమాట. మొత్తం మారిపోతుంది, మొత్తం చేంజ్ అయిపోతుంది. ఎప్పుడైతే గౌతమ్ బుద్ధుడు అంతఃపురంలో, సో ఇదంతా సామ్రాజ్యం అనుకుంటే ఆయన అంతఃపురంలో ఉంటాడు, ఇక్కడ మాత్రమే ఉంటాడు. ఎప్పుడైతే అంతఃపురం నుంచి బయటకు వచ్చి రోమింగ్ తిరిగాడో, ఆ రాజ్యం అంతా తిరిగాడో, ఆయనకి పరిస్థితులు తెలిసిపోతాయి. ఇన్ని రోజులు నేను రాజభోగాలు అనుభవించాను, కానీ నా ప్రజలు ఇలా లేరు, బయట ప్రజల్లో చాలా బాధలు ఉన్నాయి అని చెప్పేసి ఆయన జీవితమే మారిపోతుంది అనమాట. టర్నింగ్ పాయింట్ అయితే అవుతుంది. సో ఇంతవరకు అర్థమైంది కదా? ఇలా ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు ఒకరోజు ఏం చేస్తాడంటే బయటకు వస్తాడనమాట. సో బయటకు వస్తాడు, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఈయన గౌతమ్ బుద్ధుడు. ఇతను వచ్చేసి ఆయన ఒక సారథి అంటాం కదా, రథం, అతను గుర్రం అనమాట. అవన్నీ చెప్తాడు నేమ్స్ తర్వాత. అయితే ఇలా మన గౌతమ్ బుద్ధుడు, సో మనవాడు వచ్చేసి రాజభోగం అనుభవిస్తూ ఉంటాడు. అంతఃపురంలో ఏది కావాలంటే అది వస్తుంది, లగ్జరీస్ అనమాట. ఇలా ఉంటాడు. కానీ ఒకరోజు ఆయన ఈ రథసారథం తీసుకొని రథం మీద బయటకు వస్తాడు. ఏది? అంతఃపురాన్ని దాటి బయటకు వస్తాడు. కానీ అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. ప్రజల్లో చాలా బాధలు, కొంతమందికి ఫుడ్ లేక బాధలు, కొంతమంది డిసీజెస్, రోగాలు, ఇవన్నీ చూస్తాడనమాట. చూసి ఆయన ఒక మనసు అనేది కలిచివేస్తుంది. ఆయన చూసినటువంటి ఆ సన్నివేశాల్లో ముఖ్యమైనవి ఏంటంటే ఆయన జీవితం మారిపోవడానికి ప్రధానమైన కారణమైన ఘట్టాలు. సో ఆ ఘట్టాలు ఏంటంటే ఇవన్నమాట. ఒకటి, ఓల్డ్ మ్యాన్, వృద్ధుడిని చూస్తాడు. చర్మం ముడతలు పడిపోయినటువంటి వృద్ధుడు. సో వృద్ధుడు 100 years అలా ఉంటాడు వృద్ధుడు. అంటే చర్మం ముడతలు పడిపోయి వంగిపోయి ఉంటాడు, వెన్నెముకతో వంగిపోయి. సో పొట్ట అనేది వెన్నంటి ఉంటుంది, ఎముకలంతా అంటే మనకి మొత్తం శరీరం స్కెల్టన్ అంతా బయటపడ్డట్టుగా ఒక వృద్ధుడిని చూస్తాడు. అతను చూసి మనసు చలించిపోతుంది గౌతమ్ బుద్ధుడికి. అంటే మన జీవితం కూడా ఇలానే అవుతుంది చివరికి. మనం ఎంత లగ్జరీస్ అనుభవించినా, ఎన్ని వేల కోట్లు సంపాదించినా చివరికి మనం ఇలా అవ్వాల్సిందే. ఆయన చూసి మనసు కలిచివేస్తుంది గౌతమ్ బుద్ధుడికి. ఇది ఒక సంఘటన. ఇంకోటి వచ్చేసి సిక్ మ్యాన్, ఒక రోగిని చూస్తాడు. ఒక కుష్ఠ రోగిని చూస్తాడు. చర్మం అంతా పుండ్లు, గాయాలతో చీము నెత్తురు కారుతూ ఉన్నటువంటి ఒక రోగిని చూస్తాడు. ఇంకా మనసు చెలించిపోతుంది ఆయనకి, గౌతమ్ బుద్ధుడికి. అంటే ఆయన అనుభవించిన లగ్జరీస్ అవన్నీ కాకుండా ఇక్కడ వేరే ఉన్నాయి అని చెప్పేసి ఆయన తెలుస్తుంది. తర్వాత కార్ప్స్ అనమాట, అంటే శవం, చనిపోయినటువంటి ఒక శవాన్ని చూస్తాడు. ఎంత రాజభోగం అనుభవించినా చివరికి చనిపోవాల్సిందని తెలుస్తుంది. ఒక శవాన్ని కూడా చూడడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి రిలీజియస్ మెంటిమెంట్ అనమాట, అంటే ఈ మతానికి సంబంధించినటువంటి విషయాలు, రిలీజియస్ సంబంధించినటువంటి. సో ఇలాంటి అంటే మనకి మూఢనమ్మకాలు, ఆచరణలు ఉంటాయి కదా, ఇవన్నీ చూసినటువంటి గౌతమ్ బుద్ధుడికి అంతా మొత్తం మారిపోతుంది, సీన్ అంతా మారిపోతుంది. ఆయన లైఫ్ అనేది అక్కడ టర్నింగ్ పాయింట్ అవుతుంది అన్నమాట. సో ఇది నిజమైన సమాజము, నేను రాజభోగం అనుభవించే అంతఃపురం కాదు, ఇది సొసైటీ, ఇది రియల్ సొసైటీ అని చెప్పేసి ఆయనకి అర్థమవుతుంది. సో అక్కడ ఆయన డెసిషన్ తీసుకుంటాడు. అవంతా తిరిగి అంతఃపురానికి వెళ్ళిన తర్వాత ఆయనకి నిద్ర పట్టదు. నిద్ర పట్టకుండా అవే ఆయన కనిపించినటువంటి, కళ్ళు మూసుకుంటే అవే కనిపిస్తాయి. వృద్ధుడు, రోగి, కుష్ఠరోగి, తర్వాత శవము, ఇట్లాంటివి కనిపిస్తాయి. ఇవే కనిపిస్తాయి అన్నమాట. కాబట్టి ఇలా గౌతమ్ బుద్ధుల్లో పెద్ద మార్పు అనేది మొదలవుతుంది. చాలా పెద్ద మార్పు అనేది మొదలవుతుంది అనమాట. సో మొదలయ్యి ఆయన కొన్ని డెసిషన్స్ అనేది తీసుకుంటాడు. డెసిషన్స్ తీసుకుని ఈ టైంలో అట్ ది ఏజ్ ఆఫ్ 29, 29 సంవత్సరాలు ఉంటాయి ఆయనకి. గౌతమ్ బుద్ధుడికి 29 సంవత్సరాలు. అంటే ఆల్మోస్ట్ ఇక వాళ్ళ తండ్రి తర్వాత ఇక రాజ్యానికి, శాక్య సామ్రాజ్యానికి చక్రవర్తి అవ్వాలి గౌతమ్ బుద్ధుడు. రాజుల కుర్రాడు కదా,
ఖచ్చితంగా చక్రవర్తి అవుతాడు. తండ్రి తర్వాత చక్రవర్తి అవుతాడు వారసత్వంగా. చక్రవర్తి అయ్యే క్రమంలో ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. ఈ సన్నివేశాలన్నీ చూసి సంఘటనలు ఇంటిని వదిలేసి వెళ్ళిపోతాడు. భార్యని, పిల్లలని, తండ్రిని అందరిని వదిలేసి వెళ్ళిపోతాడు. సో ఇది కాదు జీవితం అంటే, ఇది కాదు ఇంకేదో ఉంది అని చెప్పేసి ఆయన భావించి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు అనమాట. సో ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఇందా మనం చెప్పుకున్నాం కదా, కంటక అండ్ చెన్న అని. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా. ఒకటి కంటక, ఇంకొకటి వచ్చేసి చెన్న అనమాట. సో చెన్న, కంటక. కంటక అంటే ఆయన గుర్రం అనమాట. సో గౌతమ బుద్ధుడి యొక్క గుర్రం. సో గుర్రాన్ని కంటక అంటారు. చెన్న అంటే రథసారథి. సో గౌతమ బుద్ధుడు రథం మీద వెళ్ళేటప్పుడు రథసారథి, రథాన్ని నడుపుతారు కదా రథసారథి, ఈ రథసారథి వచ్చేసి చెన్న అనమాట. వాళ్ళతో కలిసి ఆయన వెళ్ళిపోతాడు ఇంట్లో నుంచి సీక్రెట్గా, ఎవరికి తెలియకుండా. అందరూ నిద్రపోతున్నప్పుడు మిడ్ నైట్ అనమాట. సో రాత్రి సమయం వెళ్ళిపోతాడు. ఇక్కడ మనకు కనిపించింది ఇది కంటక అనమాట, గుర్రం. గౌతమ బుద్ధుడి యొక్క గుర్రం అది. ఇక రథసారథి చెన్న అంటే, రథసారథి అంటే ఈయనకి అంకితమై ఉంటాడు. గౌతమ బుద్ధుడికి విశ్వాసపాత్రుడు చెన్న. కాబట్టి అర్థమైంది కదా. ఇక్కడ కంటక అంటే ఏంటంటే గౌతమ బుద్ధుడి యొక్క గుర్రం అనమాట. సో ఆయన గుర్రము. ఇతను వచ్చేసి చెన్న అంటే రథసారథి. ఇప్పుడు రథంలో వెళ్ళేటప్పుడు, గుర్రం మీద వెళ్ళేటప్పుడు ఆయన ఉంటాడు పక్కన. ఓకేనా. వాళ్ళిద్దరి సహాయంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. ఎప్పుడైతే గౌతమ బుద్ధుడు అంతఃపురాన్ని, ఆ రాజభోగాలని అన్నిని వదిలేసి వెళ్ళాడు కదా, ఆ ఘట్టాన్ని ఏమని పిలుస్తారంటే బౌద్ధ మతంలో మహావినిష్క్రమణ అంటారు. అంటే గ్రేట్ డిపార్చర్ అంటారు. ఇక్కడ టెర్మినాలజీ చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని ఏమంటారంటే మహావినిష్క్రమణ. మహావినిష్క్రమణ అని చెప్పేసి పిలుస్తారు. సో కాబట్టి మహావినిష్క్రమణ అంటే ద గ్రేట్ డిపార్చర్. డిపార్చర్ అంటే ఏంటి? వెళ్ళిపోవడం. అలా ఇంటి మొత్తాన్ని, రాజ్యాన్ని వదిలేసి ఆయన వెళ్ళిపోతాడు. అప్పుడు ఆయనకి 29 years అనమాట. అంటే ఇంకా కొన్ని మనసులో ఆయన చక్రవర్తి అవుతాడు. పెద్ద సామ్రాజ్యానికి చక్రవర్తి అవుతాడు. చక్రవర్తి అంటే మామూలు విషయమా? అంత పెద్ద లగ్జరీ థింగ్స్ ఆయన వదిలేసి వెళ్ళాడు. ఆయన్ని మార్చేశాయి ఈ సంఘటనలు. కుష్ఠరోగి, శవము, ఇలాంటి వృద్ధుడు, ఇలాంటివన్నీ ఆయన్ని మార్చేశారు అనమాట. ఒక సన్యాసి, ఒక రిలీజియస్ మైండ్, ఒక సన్యాసిని చూడడం మోంక్ అనమాట. ఇటువంటి అన్నీ చూసి ఆయన మనసు చెలించిపోయి ఇది నిజమైన జీవితం కాదు, నిజమైన జీవితం ఏదో ఉంది అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు అనమాట అక్కడి నుంచి. కాబట్టి అంతఃపురాన్ని వెళ్ళిపోయే ఘట్టాన్ని ఏమంటారంటే మహావినిష్క్రమణ అంటారు. ఆయన వెళ్ళినటువంటి గుర్రం పేరు వచ్చి కంటక. ఆ గుర్రంతో పాటు ఉన్న రథసారథి అంటే గౌతమ బుద్ధుడికి రథసారథి పేరు చెన్న అనమాట. ఇంతవరకు క్లియర్ కదా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఫ్యాక్ట్స్ అన్ని చాలా బాగా గుర్తుపెట్టుకోండి. కంటక, చెన్న ఇది అడుగుతారు. ఓకేనా. నెక్స్ట్ ఇంతవరకు అర్థమైంది కదా. వెళ్ళిపోయాడు. తర్వాత ఏమైంది? సో గౌతమ బుద్ధుడు 29 సంవత్సరాలప్పుడు వెళ్ళిపోయాడు. తర్వాత ఏమైందనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడి నుంచి ఆయన కొత్త జీవితం మొదలవుతుంది. గౌతమ బుద్ధుడు ఇప్పటి వరకు కూడా ఒక రాజకుమారుడు మాత్రమే, రాజులు కుర్రాడు ఇంతవరకు. కానీ ఇక్కడి నుంచి ఆయన ఒక జీవితం అనేది మారిపోతుంది. ప్రజల కోసమే నేను, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ప్రజలు చాలా బాధపడుతున్నారు. బయట బ్రాహ్మణుల ఆధిపత్యము, వర్ణ వ్యవస్థ, వివక్షత, రేసిజం ఇలాంటి వాటితో సామాన్య ప్రజలు చాలా అల్లాడిపోతున్నారు. కోరికలు పెరిగిపోయాయి, ప్రజల్లో కోరికలు పెరిగిపోయాయి. కోరికల వల్ల చాలా బాధపడుతున్నారు, అవి తీరక. ఇటువంటి జీవితాన్ని నేను మార్చాలి అని కంకణం కట్టుకుంటాడు గౌతమ బుద్ధుడు. సో కాబట్టి నేను వెళ్ళిపోయిన తర్వాత చాలా సంవత్సరాలు, ఆల్మోస్ట్ 7 years అనమాట. 7 సంవత్సరాలు తిరుగుతాడు, అన్ని ప్రాంతాలు తిరుగుతాడు. ఎక్కడ ఎలా ఉంది సమాజం. ఆయన నేపాల్, లుంబిని, అక్కడి నుంచి బీహార్ దగ్గర కదా, బీహార్ స్టేటు బోర్డరే కదా, అక్కడికి వస్తాడు. అన్ని ప్రాంతాలు తిరుగుతాడు. ప్రజల్లో జీవితం ఎలా ఉంది, ఏ విధంగా జీవిస్తున్నారు ప్రజలు, సామాన్యులు. అంటే ఒక చక్రవర్తి కుమారుడు, ఒక రాజకుమారుడు సామాన్యుడులాగా అన్ని ప్రాంతాలు తిరిగి తెలుసుకుంటాడు. సో ఫైనల్గా ఆయన ఉరివేల అనే ప్రాంతాన్ని చేరుకుంటాడు. ఉరివేల. సో ఉరివేల అంటే ఇప్పుడున్నటువంటి బుద్ధగయ అంటాం. సో ఇప్పుడున్న బుద్ధగయనే ఉరివేల అంటాం అనమాట. ఆ ప్రాంతాన్ని చేరుకొని, అది ఎక్కడ ఉందంటే మనకి బ్యాంక్స్ ఆఫ్ ది నిరంజన రివర్, నిరంజన నది. సో నిరంజన నది ఒడ్డుకు చేరుకుంటాడు. ఈ నిరంజన నదిని ఇప్పుడు ఏమంటారంటే పాల్గు రివర్ అంటాం. ఇప్పుడు పాల్గు నది అని పిలుస్తాం మనం. అప్పట్లో నిరంజన అంటే పాల్గు నది అని పిలిచేవాళ్ళు. ఆ రెండు పేర్లు ఒకటే. నిరంజన నది అన్నా మనకి పాల్గు నది అన్నా ఒకటే అనమాట. ఇది ఎక్కడుందంటే ఉరివేల. ఉరివేల ఈజ్ నథింగ్ బట్ ఏ బుద్ధగయ. సో ఇప్పుడున్నటువంటి బుద్ధగయానే అప్పట్లో ఏమనేవాళ్ళంటే ఉరివేల అని చెప్పేసి పిలిచేవాళ్ళు. ఎప్పుడు వేదకాలంలో బుద్ధగయని ఉరివేల అని పిలిచేవాళ్ళు. ఈ ప్రాంతానికి చేరుకుంటాడు. ఈ ప్రాంతానికి చేరుకొని ఇక్కడ ఈయన గైడెన్స్ తీసుకుంటాడు. ఇందా మనం చెప్పుకున్నాం కదా,
ఉరివేల ప్రాంతానికి చేరి అక్కడ గురువు దగ్గర గైడెన్స్ తీసుకుంటాడు, మార్గదర్శకుడు. ఆయనే అలారా కామా. సో అలారా కామా, ఇందాక మనం చెప్పుకున్నటువంటి అలారా కామా. నెక్స్ట్ ఉద్రక రామపుత్ర, ఆయన గురువులు అనమాట. ఉద్రక రామపుత్ర, వీళ్ళిద్దరు ఎవరంటే గురువులు, గౌతమ్ బుద్ధుడి యొక్క గురువులు. ఇక్కడ ఉరివేల చేరుకున్న తర్వాత ఈ గురువులిద్దరి దగ్గర గైడెన్స్ తీసుకుంటాడు. జీవితం అంటే ఏంటి, ఎలా జీవించాలి, ప్రజల కోసం ఎలా బ్రతకాలి, ప్రజల్లో మార్పు చైతన్యం తీసుకురావాలంటే ఏమి చేయాలి, ఇవన్నీ కూడా ఆయన నేర్చుకుంటాడు గురువుల దగ్గర. అలారకామ, ఉద్రక రామపుత్ర ఇద్దరు కూడా గౌతమ్ బుద్ధుడిని చాలా మంచి జ్ఞానం సంపాదించేలా చేస్తారనమాట గురువులు. తర్వాత చివరిగా ఆయన ఎట్ ది ఏజ్ ఆఫ్ 35, 35 సంవత్సరాలప్పుడు తపస్సు చేసి, 30 సంవత్సరాలకి తపస్సు చేసి నిర్వాణ అంటే ఎన్లైట్మెంట్ అనమాట. నిర్వాణ అనేది పొందుతాడు. నిర్వాణం అంటే ఏంటంటే నిర్వాణ పొందుతాడు, అంటే మోక్షం లభిస్తుంది ఆయనకి, మోక్షం. సో జీవితం అంటే ఇది అని చెప్పేసి తెలుసుకుంటాడు, మొత్తం మోక్షం లభిస్తుంది ఆయనకి. ఎక్కడ తపస్సు చేస్తాడంటే మనకి ఈ యొక్క బుద్ధగయ ప్రాంతంలో రావి చెట్టు. సో రావి చెట్టు అనమాట, పీపల్ ట్రీ అంటాం కదా, రావి చెట్టు. రావి చెట్టు కింద తపస్సు చేస్తాడు. అసలు జీవితం అంటే ఏంటి, ఎటువంటి భోగాలు ఉండకూడదు, ఎటువంటి కోరికలు ఉండకూడదు, ఎలా జీవించాలి, శాంతి అంటే ఏంటి అని చెప్పేసి రావి చెట్టు కింద చూడండి, ఇది పీపల్ ట్రీ, పాల్గొన్నది. సో పాల్గొనేది ఉరివేల బుద్ధగయ. ఇప్పుడు మన టెంపుల్ ఉంది కదా, బుద్ధగయ టెంపుల్, అక్కడ అనమాట. అక్కడైనా తపస్సు చేస్తాడు, ధ్యానం చేసి మోక్షం లభిస్తుంది, ఎన్లైట్మెంట్ అంటాం. మోక్షం లభిస్తుంది. మోక్షం లభించిందంటే ఆయన జీవితం అంటే తెలుసుకున్నాడు, జీవితం అంటే ఏంటి, జ్ఞానం అన్ని పొందాడు అనమాట. కాబట్టి ఎప్పుడైతే గౌతమ్ బుద్ధుడు ఈ యొక్క 35 ఇయర్స్ అప్పుడు ఈ మోక్షం పొందాడు, ఆ ఘట్టాన్ని ఏమంటారంటే ఈ యొక్క మహాపరినిర్వాణ లేదా నిర్వాణ అంటారు. ఇక్కడి నుంచి ఆయన ఏమని పిలుస్తారంటే బుద్ధ అని పిలుస్తారు. ఇద్దరు బుద్ధ అని చెప్పేసి. కాబట్టి ఇన్ని రోజులు ఆయన్ని సిద్ధార్థ అని పిలిచాడు, ఇక్కడి నుంచి బుద్ధుడు అని పిలుస్తారు. సో ఇన్ని రోజులు సిద్ధార్థుడుగా ఉన్నాడు, సిద్ధార్థుడు ఇప్పుడు బుద్ధుడయ్యాడు. ఎందుకంటే ఆయన జ్ఞానాన్ని పొందాడు, జ్ఞాన మార్గాన్ని పొందాడు, ఎన్లైట్మెంట్ అనమాట, మోక్షం లభించింది. అందువల్ల బుద్ధుడు అంటారు. ఆయన చిన్నప్పటి నుంచి పెంచిన తల్లి ప్రజాపతి గౌతమి కాబట్టి ముందు గౌతమి ఆడవుతుంది, గౌతమ. కాబట్టి ఆయన్ని గౌతమ బుద్ధుడు అంటారు. బుద్ధ అంటే అర్థం ఏంటంటే మోక్షం పొందిన వ్యక్తి అని చెప్పేసి అర్థం. బుద్ధుడు అర్థమైందా? ఈ జ్ఞాన మార్గాన్ని మోక్షాన్ని లభించిన వ్యక్తిని బుద్ధ అంటారు. గౌతమ్ బుద్ధ అని ఇక్కడి నుంచి ఆయన పిలుస్తారు, ఎక్కడి నుంచి 35 ఏజ్ నుంచి. సో అర్థమైందా ఇంతవరకు? గౌతమ్ బుద్ధుడు ఒక చక్రవర్తి కుమారుడైనప్పటికీ ఆయన అవన్నీ రాజభోగాలు వదిలేసి ఇలా వచ్చి ఆయన జ్ఞానాన్ని సంపాదించాడు, మోక్షం అనేది లభించింది అనమాట. సో అర్థమైంది, ఇంతవరకు అర్థమైంది కదా. ఇక్కడి నుంచి సిద్ధార్థుని ఏమని పిలిచారంటే గౌతమ్ బుద్ధుడు అని చెప్పేసి పిలవడం జరిగింది. అలానే ఆయన మోక్షం పొందినటువంటి ప్రాంతం ఇంపార్టెంట్ ఇక్కడ. అదేంటంటే నిరంజన నది లేదా పాల్గు నది. ఈ రెండులో ఏదైనా సరే ఎగ్జామినేషన్లో గుర్తుపెట్టుకోండి. అది ఎక్కడంటే ఉరివేలాలో ఉంటుంది. సో ఉరివేల ఈజ్ నథింగ్ బట్ ఏ బుద్ధగయ. సో బుద్ధగయ ప్రాంతం అన్నా ఉరివేల అన్నా ఒకటే అనమాట. అది ఎక్కడుందంటే మనకి బీహార్లో ఉంటుంది, ప్రజెంట్ మనకి బీహార్ రాష్ట్రంలో ఉంటుంది. సో అర్థమైందా? ఏ చెట్టు కింద ఈయన మోక్షం పొందాడంటే రావి చెట్టు అనమాట, పీపల్ ట్రీ. ఓకేనా? సో ఇంతవరకు. తర్వాత వచ్చేసి హీ డెలివర్డ్. ఓకే, గౌతమ్ బుద్ధుడు మోక్షం పొందాడు, జ్ఞానాన్ని సంపాదించాడు, అసలు సమాజం అంటే ఏంటో తెలుసుకున్నాడు. ఆయన ఎలా జీవించాలి ఏంటని చెప్పేసి అన్నీ తెలుసుకున్నాడు. ఆయన తెలుసుకున్న తర్వాత వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి కదా, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. కాబట్టి ఆయన మొట్టమొదటి ఉపన్యాసం అనేది ఇస్తాడు, ఫస్ట్ శర్మన్ ఇస్తాడు. అంటే మొదటి ఉపన్యాసం అనేది ఇస్తాడనమాట. సో మొదటి ఉపన్యాసం ఎక్కడ ఇచ్చాడంటే సారనాథ్. సో సారనాథ్లో మొట్టమొదటి డీర్ పార్క్ అనమాట, ఒక జింకల పార్క్ ఉంటుంది, అక్కడ ఇచ్చాడు. ఈ సారనాథ్ ఎక్కడ ఉందంటే వారణాసి ప్రాంతంలో ఉంటుంది, వారణాసికి దగ్గరలో. సో వారణాసికి దగ్గరలో ఈ సారనాథ్ అనే ప్రాంతంలో ఆయన మొట్టమొదటి ఉపన్యాసం ఇచ్చాడు. మొట్టమొదటి ఉపన్యాసం అనేది గౌతమ్ బుద్ధుడు ఇచ్చాడు అనమాట. ఏంటి, కొంతమంది శిష్యులను తీసుకొని ఆయన ఉపన్యాసం అనేది ఇవ్వడం జరిగింది. జీవితం అంటే ఆయన యొక్క బోధనలు, ఆయన జ్ఞానాన్ని పొందాడు, మోక్షం లభించిన తర్వాత ఆయన యొక్క బోధనలు అనేవి మొట్టమొదటి ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మొత్తం బుద్ధిజంలో ఎక్కువ రిపీట్ అయిన టాపిక్ అనమాట, క్వశ్చన్ ఇదే. కాబట్టి గౌతమ్ బుద్ధుడు మొట్టమొదటి శర్మన్ అంటే మొట్టమొదటి ఉపన్యాసం ఎక్కడిచ్చారంటే సారనాథ్ నియర్ వారణాసి అనమాట. ఓకేనా? సో కాబట్టి ఈ ఘట్టాన్ని ఏమంటారు అంటే ఈయన ఇచ్చిన మొట్టమొదటి ఉపన్యాసాన్ని ఏమంటారంటే ధర్మచక్ర పరివర్తన అంటారు.
ధర్మచక్ర పరివర్తన. కాబట్టి గౌతమ్ బుద్ధుడి యొక్క జీవిత ఘట్టాలని కొన్ని అంశాలతో చూపిస్తారు. నేను చివరిలో కూడా చెప్తాను మళ్ళీ మీకు. ధర్మచక్ర పరివర్తన అంటారు. పరివర్తనం అంటే ఏంటి? మార్పు చెందడము. ఈ వ్యక్తి ఇలా ఉన్నాడు, రాక్షసుగా ఉన్నటువంటి అశోకుడు ధర్మాశోకుడు అయ్యాడు, చండాశోకుడు. అంటే అతనిలో పరివర్తనం మొదలైంది, మార్పు మొదలైంది. ధర్మచక్ర పరివర్తన. సో కాబట్టి ఆయన ఇంతవరకు ఉన్నదాన్ని కాకుండా ఇప్పుడు గొప్పగా జ్ఞానాన్ని సంపాదించి మోక్షాన్ని పొంది ధర్మచక్ర పరివర్తన, ఒక పెద్ద మార్పు అనేది ధర్మం వైపు మొదలైందని చెప్పేసి అర్థం అనమాట. కాబట్టి ఆ ఘట్టాన్ని ఏమంటారు? ఆయన మొట్టమొదటి ఉపన్యాసాన్ని ఘట్టాన్ని ఏమంటారంటే సంఘటనని ధర్మచక్ర పరివర్తన. అంటే ఆ సెట్టింగ్ మొత్తం మోస్ట్ ఉంది వీల్ ఆఫ్ గ్రేట్ లా అనమాట. అంటే ఒక ధర్మచక్ర పరివర్తన అంటే ఒక వీల్. సో వీల్ అనమాట. చక్రం అంటే మనం మార్పు అంటాం కదా, ఇలా. సో ఇలా అనమాట. ఓకేనా? ఇటువంటి మార్పు. ఓకేనా? నెక్స్ట్ ఈయన ఇక్కడ ఏం చెప్పాడు ఈ ఈవెంట్లో, ఈ మొట్టమొదటి ఉపన్యాసంలో ఏం చెప్పాడంటే 4 నోబుల్ ట్రూత్స్ అనమాట. 4 సత్యాలు. 4 సత్యాలు. మిడిల్ పాత్, మాధ్యమిక మార్గం. సో మాధ్యమిక మార్గం. నెక్స్ట్ సంఘ అనేదాన్ని చెప్పాడు. సంఘ అంటే ఏంటంటే ఫస్ట్ 4 సత్యాలు చెప్పాడు. అవేంటో నేను చెప్తాను తర్వాత. 4 జీవిత సత్యాలు చెప్పాడు. రైట్ నాలెడ్జ్, రైట్ ఫెయిత్, ఇలా జ్ఞానం అనేది ప్రాపర్గా జ్ఞానాన్ని సంపాదించాలి, మంచి వేలో నడవాలి, మంచి నడవడిక, ఇట్లాంటి 4 సత్యాలు చెప్పాడు ఈ శర్మన్లో మొట్టమొదటి ఉపన్యాసంలో. ఆయన తర్వాత మాధ్యమిక మార్గాన్ని చెప్పాడు. జీవితం అంటే లగ్జరీగా ఉండడం కాదు, ఆయన దారిద్ర్యంలో ఉండడం కాదు, ఒక మాధ్యమిక మార్గంలో వెళ్ళాలి, మిడిల్ పాత్లో వెళ్ళాలి. లగ్జరీస్ అనుభవించాలనే కోరికలు ఉండకూడదు. జీవితం అనేది చాలా లో స్టేజ్లో ఉండకూడదు, దారిద్ర్యంగా ఉండకూడదు, కడు పేదరికంలో. ఒక మిడిల్ పాత్లో వెళ్ళాలని చెప్పేసి ఒక మాధ్యమిక మార్గాన్ని చెప్పాడు. తర్వాత సంఘ అని చెప్పేసి ఒకదాన్ని ఏర్పరిచాడు. సంఘ అంటే ఏంటంటే ఈయన యొక్క సిద్ధాంతాన్ని వ్యాప్తి చేయడం కోసం గౌతమ బుద్ధుడు చెప్పేటువంటి ఉపన్యాసాలను వ్యాప్తి చేయడం కోసం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనమాట. కొంతమంది వ్యక్తులతో కలిసి ఒక బృందాన్ని ఏర్పాటు చేశాడు. ఒక 5-6 మంది వ్యక్తులతో కలిసి బృందం అనుకోండి. ఒక బృందాన్ని ఏర్పాటు చేసి గౌతమ బుద్ధుడి యొక్క ఉపన్యాసాలను స్ప్రెడ్ చేయడం అనమాట. స్ప్రెడ్ చేయడం అర్థమైందా? ఇలాంటివి తీసుకొచ్చాడు అనమాట. వాటిని ఏమంటారంటే సంఘ అని చెప్పేసి పిలుస్తారు. ఇవి ఆయన ఒక ఉపన్యాసంలో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదనమాట ఆయన ఉపన్యాసం యొక్క శిల్పం, చెక్కిన శిల్పం. ఇక్కడ గౌతమ బుద్ధుడు ఉన్నాడు, చుట్టూ చూడండి, చుట్టూ వాళ్ళకు శిష్యులు ఉన్నారు, అనమాట ఆయనకు ఉపన్యాసంలో. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ శిష్యుల్లో ఒక అతని పేరే కౌండిన్య అని ఒక అతను ఉంటాడు. అంటే గౌతమ బుద్ధుడి యొక్క శిష్యుడు అనమాట. చాలా మంది ఉంటారు, వీళ్ళలో ఒక వ్యక్తి కౌండిన్య. ఈ కౌండిన్య అనే వ్యక్తే ఆంధ్ర రాష్ట్రంలో, అంటే మన ఆంధ్ర ప్రాంతంలో బౌద్ధ మతాన్ని స్ప్రెడ్ చేశాడు మొట్టమొదటిసారిగా. అంటే మనకి మహాదేవ్ భిక్షు మెయిన్ క్యాండిడేట్, కానీ ఆయనకంటే ముందు కౌండిన్య ఆంధ్ర ప్రాంతానికి వచ్చారు. కానీ బౌద్ధ మతాన్ని బాగా స్ప్రెడ్ చేసిన మోంక్ ఎవరంటే మహాదేవ్ భిక్షు ఆంధ్ర ప్రాంతంలో. కౌండిన్య అనే పర్సన్ కూడా ఇక్కడ ఒక శిష్యుడు అనమాట, గౌతమ బుద్ధుడి శిష్యుడు. ఆయన ఆంధ్ర ప్రాంతాన్ని సందర్శించాడు అప్పుడు. ఓకేనా? ఇలా ఈ యొక్క శరమాన్ అనేది గౌతమ బుద్ధుడు మోక్షం లభించిన తర్వాత ఇక్కడికి వచ్చి ఈ యొక్క శరమాన్ అనేది ఇచ్చాడు. దాన్ని ధర్మచక్ర పరివర్తన అంటారు. అందులో ఆయన చెప్పినవి 4 సత్యాలు, మాధ్యమిక మార్గము, సంఘ. ఓకేనా? ఇవి చెప్పడం జరిగింది. తర్వాత గౌతమ బుద్ధుడికి సంబంధించినటువంటి అంశాల్లో మనం గమనిస్తే ప్రధానంగా అంశాలు, గౌతమ బుద్ధుడికి సంబంధించిన అంశాల్లో మనం ప్రధానంగా చూస్తే ఈయన అంతా జరిగిన తర్వాత ఎట్ ది ఏజ్ ఆఫ్ 80, అంటే 80 సంవత్సరాలప్పుడు ఈయన చనిపోయాడు గౌతమ బుద్ధుడు. సో గౌతమ బుద్ధుడు 483 BCలో 80 సంవత్సరాలప్పుడు చనిపోయాడు అనమాట. ఎక్కడ చనిపోయాడంటే ప్రాంతం వచ్చేసి కుషీనగర్ ప్రెజెంట్ వచ్చేసి యూపీలో ఉంటుంది, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి కుషీనగర్లో చనిపోయాడు ఉత్తరప్రదేశ్లో. దిస్ వాజ్ నోన్ యాజ్ ది మహాపరినిర్వాణ. ఈ సంఘటన ఏమంటారంటే మహాపరినిర్వాణం అంటారు. మహాపరినిర్వాణం. సో అంటే ఆయన చనిపోయిన సంఘటన ఏమంటారంటే మహాపరినిర్వాణం. ఇలా ఒక్కొక్క సంఘటనని బౌద్ధ మతంలో ఒక్కోలా పిలుస్తారు, ఒక్కో విధంగా పిలుస్తారు అనమాట. కాబట్టి గౌతమ బుద్ధుడు ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్లో చనిపోయాడు అనమాట. సో అర్థమైందా? కాబట్టి ఇదనమాట. ఈ విధంగా కుషీనగర్ ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. కుషీనగర్ గుర్తుపెట్టుకోండి. ఉరివేల ఆయన మోక్షం పొందిన ప్రాంతం బుద్ధగయ అనేది బీహార్లో ఉంటుంది. చనిపోయింది కుషీనగర్లో. ఆయన పుట్టింది లుంబిని, నేపాల్లో ఉంటుంది. అవి కూడా చూద్దాం. ఓకేనా? ఇంతవరకు అర్థమైంది కదా?
ఈ విధంగా గౌతమ బుద్ధుడు 80 సంవత్సరాలప్పుడు 483 BCEలో అంటే క్రీస్తు పూర్వం మనకి సామాన్య క్రీస్తు శకం అంటే సామాన్య శకానికి ముందు 483లో చనిపోయాడు. ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్లో చనిపోయాడు గౌతమ బుద్ధుడు, అంటే మరణించిన ప్రదేశం. దాన్ని మహాపరినిర్వాణం అంటారు. సో ఇంతవరకు అర్థమైంది కదా ఆయన ఘట్టం అనేది. అంటే ఆయన పుట్టిన దగ్గర నుంచి భర్త దగ్గర నుంచి డెత్ వరకు ఏమేం జరిగాయో మొత్తం మనం చూసాం కదా. ఆయన ఏ విధంగా అంతఃపురంలో ఉన్నాడు, ఎందుకు బయటకు వచ్చాడు, ఎందుకు ఇంటిలో నుంచి బయటకు వచ్చేసాడు, కంప్లీట్గా ఇంటి నుంచి పారిపోయాడు, పారిపోయాడు అనుకోవచ్చు, వెళ్ళిపోయాడు అనుకోవచ్చు. అంటే త్యజించాడు ఆయన, మొత్తాన్ని త్యజించి వెళ్ళిపోయాడు, ప్రజల కోసమే వెళ్ళాడు. వెళ్ళి ఆయన గురువుల దగ్గర గైడెన్స్ తీసుకోవడం, తర్వాత మోక్షం లభించడము, శర్మన్స్ ఇవ్వడము, ఇలా అన్నీ చేసి చివరిగా ఆయన కుషీనగర్లో చనిపోయాడు అనమాట. అయితే ఈ మొత్తం సంఘటనల్ని గౌతమ బుద్ధుడి యొక్క పుట్టిన దగ్గర నుంచి ఆయన చనిపోయినటువంటి మెయిన్ సంఘటనలు ఏమంటారంటే కొన్ని సింబల్స్తో చూపించారు. సో దాన్ని బుద్ధిస్టులు ఎప్పుడంటే 5 స్టేజెస్ అంటారు. 5 దశలుగా చూపించారు. 5 దశలు అంటే బుద్ధుడి యొక్క మొత్తం జీవితాన్ని 5 దశలుగా చూపించారు. ఆ 5 దశలు ఏమన్నా ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ బర్త్ అనమాట, ఎలిఫెంట్ అండ్ లోటస్ అంటే జననం. అంటే గౌతమ బుద్ధుడు జననాన్ని ఎలా చూపించారంటే ఒకటి ఏనుగుతో చూపించారు, ఇంకోటి వచ్చేసి తామర పువ్వు, లోటస్, తామర పువ్వు లేదా కలువ పువ్వు అంటారు. అంటే ఆయన యొక్క జీవితాన్ని, ఆయన పుట్టినటువంటి విధానాన్ని తామర పువ్వు ఎలా పుడుతుందో అలా చూపించాడు అనమాట ఆయన జీవిత ఘట్టాన్ని, అంటే ఆయన జన్మించినటువంటి సంఘటనని. తర్వాత రెనౌన్సియేషన్, హార్స్ అనమాట, అంటే ఆయన త్యజించడం, వెళ్ళిపోయాడు కదా, అంటే వెళ్ళిపోయాడు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు కదా, దాన్ని గుర్రంతో, ఆయన గుర్రం మీద వెళ్ళిపోయాడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. గుర్రం మీద వెళ్ళిపోయాడు కాబట్టి గుర్రం అని గుర్తుపెట్టుకోండి. అంటే ఇదేనంటే మహాభి నిష్క్రమణ అని చెప్పేసి అర్థం. ఈ ఘట్టాన్ని ఏమంటారంటే మహాభి నిష్క్రమణ అంటారు, అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం. మహాభి నిష్క్రమణ అంటారు. తర్వాత ఎన్లైట్మెంట్ అనమాట, పీపుల్ ట్రీ అంటే మోక్షం. ఈయనకి మోక్షం ఎప్పుడు లభించింది? రావి చెట్టు అనే సింబల్ గౌతమ బుద్ధుడికి మోక్షం లభించిన రావి చెట్టు. కాబట్టి దీని యొక్క మీనింగ్ ఏంటంటే ధర్మచక్ర పరివర్తన. ఇది వచ్చేసి ఇదనమాట రావి చెట్టు. అంటే ఆయనకి ఎన్లైట్మెంట్, మోక్షం లభించడం, నిర్వాణం అంటాం. సో నిర్వాణం అంటాం, నిర్వాణ అంటే మోక్షం లభించడం. తర్వాత ఫస్ట్ శర్మన్, మొదటి ఉపన్యాసం ఎక్కడిచ్చాడు? ఉపన్యాసం అంటే ఫస్ట్ శర్మన్, మొదటి ఉపన్యాసం. సో ఆయన ఇచ్చినటువంటి ఫస్ట్ ఉపన్యాసం సారనాథాలు ఇచ్చారు కదా, దాన్ని వీళ్ళు చక్రంతో చూపిస్తారు. దీన్ని ఏమంటారంటే ధర్మచక్ర పరివర్తన. సో ధర్మచక్ర పరివర్తన అంటారు. సో ధర్మచక్ర పరివర్తనం అంటారు. ధర్మచక్ర పరివర్తనం అంటే ఆయన మొట్టమొదటి ఉపన్యాసం అనమాట. తర్వాత వచ్చేసి డెత్, ఆయన యొక్క మరణం. గౌతమ బుద్ధుడి యొక్క మరణాన్ని స్తూపంతో చూపిస్తారు. స్తూపాలు ఉంటాయి కదా, స్తూపాలు డెత్ అనమాట. దీన్ని ఏమంటారంటే మహాపరినిర్వాణ. ఇక్కడ చూడండి, మహాపరినిర్వాణం అంటారు. సో మహాపరినిర్వాణం అని చెప్పేసి పిలుస్తారు. సో కాబట్టి ఇలా గౌతమ బుద్ధుడి యొక్క జీవిత ఘట్టాలని ఈ విధంగా చూపించారు. 5 దశలో చూపించారు. అంటే ఆయనకు జన్మించిన దానిని ఏనుగు లేదా తామరపుతో చూపించారు, లోటస్తో. తర్వాత త్యజించడం, ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన దాన్ని గుర్రం అంటే మహాభి నిష్క్రమణ, దాన్ని గుర్రంతో చూపించారు, హార్స్తో. నెక్స్ట్ మోక్షం, ఎన్లైట్మెంట్ రావి చెట్టుతో, అంటే నిర్వాణం అనమాట, మోక్షం లభించడం, ఎన్లైట్మెంట్. నెక్స్ట్ ఫస్ట్ శర్మన్, మొదటి ఉపన్యాసం చక్రంతో చూపించారు, అంటే ధర్మచక్ర పరివర్తనం అని చెప్పేసి అర్థం. ఏది? ఆయన శర్మన్ని. నెక్స్ట్ వచ్చేసి మరణం, గౌతమ బుద్ధుడి యొక్క మరణాన్ని దేంతో చూపించారు? స్తూపంతో చూపించారు. స్తూపాలు ఉంటాయి కదా, ఇట్లా అనమాట. అంటే మనకి ధాతుగర్భ స్తూపాలు అని కొన్ని ఉంటాయి, స్తూపాలు ఉంటాయి, పెద్ద పెద్ద స్తూపాలు, ధాతుగర్భ స్తూపాలు అని చెప్పేసి ఇట్లా ఉంటాయన్నమాట. ఈ ధాతుగర్భ స్తూపాలు అంటే ఏంటంటే గౌతమ బుద్ధుడికి సంబంధించిన అవశేషాలు అందులో ఉంటాయన్నమాట. అంటే ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు బూడిద అంత్యక్రియలు చేస్తారు కదా, ఆయనకు బూడిద చితాభస్మం కావచ్చు, ఆయన ఉపయోగించిన వస్తువులు అవి కొన్ని ప్రాంతాలకు పంపించారు. అవి యొక్క స్తూపంలో పెట్టి స్తూపానికి నిర్మించారు. ఇప్పుడు మనకి అమరావతి ఉంది, సో అమరావతి స్తూపం కావచ్చు, ఇంకా మనకి కొన్ని శాలిహుండం, ఇవి ధాతుగర్భ స్తూపాలు. అమరావతి స్తూపంలో గౌతమ బుద్ధుడి యొక్క బూడిద చూర్ణం ఉంది, అంటే అంత్యక్రియలు చేసినంత బూడిద ఆయనకు చితాభస్మం యొక్క కొంచెం ఉందన్నమాట. దాన్ని ధాతుగర్భ స్తూపాలు అంటారు. ఇవి మన భారతదేశమే కాకుండా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో కూడా ఉన్నాయి, అప్పుడు అంతా కలిసి ఉన్నది కదా. సో ఇలా అనమాట, ఇది గౌతమ బుద్ధుడికి సంబంధించినటువంటి జీవిత ఘట్టాలు ఇవన్నీ కూడా. సో తర్వాత మనము గౌతమ బుద్ధుడికి సంబంధించినటువంటి ఆ డాక్ట్రిన్స్ అనమాట, బౌద్ధ మతంలో ఎటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి, మాధ్యమిక మార్గం అంటే ఏంటి, 4 సత్యాలు అంటే ఏంటి,
ఎయిట్ ఫోల్డ్ పాత్ అనమాట. అష్టాంగ మార్గం అంటే ఏంటి, బౌద్ధ మతం ఎందుకు విడిపోయింది, మహాయాన బుద్ధిజము శాఖ, హినాయన శాఖ అంటే ఏంటి, వజ్రాయన శాఖ అంటే ఏంటి, బౌద్ధ మతానికి సంబంధించిన సాహిత్యం ఏముంది, బౌద్ధ సంగీతులు అంటే బౌద్ధ మండలాలు ఉన్నాయి కదా, కౌన్సిల్స్, అవి ఎన్ని జరిగాయి, బౌద్ధ మతాన్ని ఎటువంటి రాజ్యాలు, రాజులు, చక్రవర్తులు పాటించారు, బౌద్ధ మతంలో ఉన్నటువంటి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఏముందో నెక్స్ట్ మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.